ఫ్రెండ్స్, ఇప్పుడు అందరికీ పెద్ద ప్రాబ్లం ఏంటంటే కాన్వకేషన్ ఎలా తీసుకోవాలి సార్? ఎందుకంటే ఒకవైపు ఈ గ్రూప్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అందరు ఇబ్బంది పడుతున్నారు. దీనికి సంబంధించి ముందుగా గూగుల్లోకి వెళ్ళి ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకి సంబంధించి చెప్తున్నాను. ఉస్మానియా యూనివర్సిటీ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ కనబడుతున్న ఉస్మానియా యూనివర్సిటీ, దీన్ని ట్యాప్ చేయండి. ఆ ట్యాప్ చేసిన తర్వాత ఓకేనా, ఇందులో ఎగ్జామినేషన్ బ్రాంచ్ అని ఫస్ట్ కనబడుతుంది కదా ఇక్కడ. సో ఈ ఎగ్జామినేషన్ బ్రాంచ్ని మళ్ళీ ట్యాప్ చేయండి. చేసిన తర్వాత సో ఇప్పుడు మీకు ఇలా సైట్ కనబడుతుంది. ఇందులో ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, మెనూ అని లెఫ్ట్ దగ్గర. ఇక్కడ ఒకసారి మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు హోమ్, ఎగ్జామ్ నోటిఫికేషన్స్, ఆన్లైన్ సర్వీసెస్ అని వచ్చింది కదా. ఇప్పుడు ఈ ఆన్లైన్ సర్వీసెస్ అనే దాన్ని క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏమొస్తుంది మళ్ళీ అప్లై ఆన్లైన్ ఫర్ సర్టిఫికేట్స్. మీకు ఏదైనా సర్టిఫికేట్ కావాలనుకుంటే అప్లై చేయమన్నారు. ఇప్పుడు దీన్ని మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ కాన్వకేషన్ కానీ మిగతా ఓల్డ్ మెమోలు కానీ ప్రొవిజన్ సర్టిఫికేట్స్ కానీ ఏదైనా అప్లై చేయొచ్చు. ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఫోన్ నెంబర్లు వాళ్ళే ఇచ్చారు. అంటే పీజీ వాళ్ళు ఈ నెంబర్లకు కాల్ చేయండి, పిహెచ్డి వాళ్ళు ఇక్కడ, డిగ్రీ లెవెల్ వాళ్ళు అయితే ఇక్కడ, ఫార్మసీ వాళ్ళు, బీఎస్సీ వాళ్ళు అయితే ఇక్కడ. ఇట్లా మీకు అన్నీ క్లియర్గా ఉన్నాయి. సో ఇది చూసిన తర్వాత కిందికి రండి. కిందికి వచ్చేసిన తర్వాత ఇక లాగిన్ పాస్వర్డ్ అంటే మీకు ఇదివరకు లేదు కాబట్టి న్యూ రిజిస్ట్రేషన్కి వచ్చేసేయండి. ఓకేనా, న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసేసి ఇక్కడ ఈ రూల్స్ రెగ్యులేషన్ మొత్తం చదవండి. అంటే మనం ఆన్లైన్లో అప్లోడ్ చేసే ముందు ఏమేమి అడుగుతున్నాడని చెప్పండి. ఓకేనా, ఒకటి 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అట్లాగే మన డిగ్రీ పీజీ ఏ సంవత్సరం అయితే పూర్తయిందో దానికి సంబంధించిన అడ్మిషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, అకాడమిక్ నెంబర్ మీ దగ్గర ఉండాలి. తర్వాత వచ్చేసి వాటి యొక్క సర్టిఫికేట్లకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇవ్వడం అన్నమాట. ఓకేనా, అది మొబైల్ నెంబర్ రెగ్యులర్గా ఉండేది, మెయిల్ ఐడి. ఓకేనా, ఆ తర్వాత వచ్చేసి మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ నెంబర్ ఇవన్నీ ఉండాలి. దీంతోపాటు ఈ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. దాంతో మీరు ఒక పాస్వర్డ్ పెట్టుకోవాలి. దాని తర్వాత ఇక కొన్ని సందర్భాల్లో వాళ్ళు కొన్ని కాపీస్ కూడా అడుగుతారు. అంటే మీ యొక్క డిగ్రీ, ఇంటర్, క్యాస్ట్, ఇన్కమ్ అప్లోడ్ చేయండి అంటే అవి కూడా మీరు స్కాన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ రండి. సో అప్లికెంట్ నేమ్, మీ నేమ్ ఇక్కడ రాసుకోండి, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి. ఓకేనా, ఏదో ఒక పాస్వర్డ్ చేసుకొని ఆ పాస్వర్డ్ని మీరు ఇక్కడ కన్ఫర్మ్ చేసుకొని రిజిస్టర్ నౌ. ఇట్లా మీరు ముందుకెళ్ళి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోండి. అయితే ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఏం చెప్పిందంటే మీరు తొందరగా అప్లై చేసుకోండి, ఒక 2 రోజులలో మీకు ఇచ్చేస్తాం. ఎవరైతే ఇది కాన్వకేషన్ కావాలంటారో మీకు సపరేట్గా ఇస్తాం తొందరగా అని చెప్పేసి ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. సో దీని ప్రకారం మీరు ఇమ్మీడియట్గా కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళే అంటున్నారు కాబట్టి తొందరగా మీరు అప్లోడ్ చేసుకొని అయితే పెట్టుకోండి. ఓకేనా, సో ఇంకా దీనిపైన అప్డేట్స్ ఏమైనా ఉంటాయి నేను చెప్తాను. కాన్వకేషన్ కంపల్సరీ అవసరమని వాళ్ళు చెప్పారు, అంటే మనకి సైట్లో. కాబట్టి తీసుకొని పెట్టుకోవడం ఉత్తమం. టెన్షన్ పడకండి. మీరు ఆన్లైన్లో వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి ఎట్లాగో ఒక 1 వీక్ టైం ఉంటుంది. ఈ లోపు అంటే ఆప్షన్స్ ఇచ్చుకున్న తర్వాత మిమ్మల్ని రమ్మంటాడు కాబట్టి ఆ లోపు మళ్ళీ వాళ్ళు ఏమన్నారంటే కొద్ది హాల్ టికెట్ నెంబర్ని ఇచ్చి ఈ హాల్ టికెట్లో ఉన్న వాళ్ళు ఈరోజు రావాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి. ఎందుకంటే 23,000 24,000 మంది ఉన్నారండి. వీళ్ళందరికీ ఒక 2 రోజులు 3 రోజులు అయ్యే పని కాదు. అది కంపల్సరీ అది టైం అయితే పడుతుంది. ఒక వారం రోజులు అయితే ఈజీగా పట్టచ్చు. కాబట్టి వెబ్ ఆప్షన్ ఇవ్వడం ఒక వారం రోజులు, వెరిఫికేషన్ ఇవ్వడం ఒక వారం రోజులు, అటు ఇటు. అంటే మీకు అట్లీస్ట్ ఒక 10 డేస్ టైం అయితే దొరుకుతుంది. ఈ 10 డేస్లో మీరు అవసరం ఉండేటువంటి ఆ యొక్క సర్టిఫికేట్ని మీరు తెచ్చుకోవచ్చు. ముందు టెన్షన్ పడడం మానేయండి. ఓకేనా, సో ఇక్కడ కనిపించే దీని ప్రకారం ఆన్లైన్లో తొందరగా అప్లై చేసుకోండి. ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు అయితే కనుక. కాకపోతే యూనివర్సిటీ వాళ్ళకి కూడా నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను. ఒక సర్క్యులర్ అయితే వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళు ఇవ్వడం జరిగింది ఈరోజు. ఏంటంటే మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకొని తొందరగా ఇస్తాం, మీరు లేట్ చేయమని. ఒక శాతవాహన యూనివర్సిటీ ఒకటి ప్రాబ్లం ఉన్నది. ఇంకా మిగతా ఈ యూనివర్సిటీలు అయితే 2 వాళ్ళు క్లియర్గా విద్యార్థికి హెల్ప్ చేసే విధంగా అయితే ఉన్నారు. ఓకేనా, రైట్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఐఎమ్ రెడీ. మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేయడానికి కూడా నేను వీడియో ఈరోజు రికార్డ్ చేద్దామని అనుకుంటున్నా, చేస్తా కూడా. డేటా అయితే ఎంక్వైరీ చేస్తున్నా. ఇట్ విల్ బీ కమింగ్ సూన్. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.